హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావ్య రషవేస్. నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక పట్టు సారీ తీసుకున్నాను. నాకు డబుల్ బోర్డర్ సారీ కావాలని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఏ శారీ అయినా తీసుకోవచ్చు. సాఫ్ట్ సిల్క్ కానీ కాటన్ శారీ కానీ ఉంటే ప్లీట్స్ ఇంకా మీకు కంట్రోల్తో వస్తాయి. సో ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ తీసుకోవాలండి. చిన్నగా తీసుకొని మీకు కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత 5-6 ప్లీట్స్ అలా కలిపేసి ఒక బట్టర్ క్లిప్ పెట్టుకోవాలండి. సో సెక్యూర్డ్గా కదలకుండా అలానే ఉంటాయి ప్లేట్స్. చిన్నగా పెట్టుకోవాలండి. ప్లేట్స్ చిన్నగా పెడితే మీకు ఎక్కువ నెంబర్ వస్తుంది. అమ్మవారికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో మీకు ఎక్కడైనా మధ్యలో మీకు ఏదైనా ఫోల్డ్ వస్తుంది అనుకుంటే మీరు హ్యాండ్ జస్ట్ ఇలా స్ట్రైట్ చేసుకొని పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటాయండి. ఇలా శారీ మొత్తం ప్లీట్స్ పెట్టేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ బట్టర్ క్లిప్. మీరు ఇక్కడ సేఫ్టీ పిన్స్ అని యూజ్ చేయొచ్చు, కానీ ఓపెన్ అండ్ క్లోజ్ ఇబ్బందిగా ఉంటుంది. సో బట్టర్ క్లిప్ అయితే ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో అది పెట్టుకోవడమే బెటర్ ఆప్షన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పళ్ళు కూడా పెట్టుకోవాలండి. ఇలా చిన్నగా పళ్ళుకు మాత్రం సేఫ్టీ పిన్సే పెట్టాలి. బట్టర్ క్లిప్ పెడితే జారిపోతుంది. సో పళ్ళు కూడా మీకు అటాచ్ చిన్నగా పెట్టుకుంటూ ప్లీట్స్ వచ్చేస్తాయి. నేను ఇక్కడ సింగిల్గా చేసుకున్నాను, అందుకే కింద పెట్టేసి ఇంకా పిన్స్ అయి పెట్టుకున్నానండి. ఇంకెవరైనా హెల్ప్ ఉంటే ఈజీగానే అయిపోతుంది మీకు. సో పళ్ళు అయిపోయినంటే అటు జంప్ అయ్యానండి. అటు జంప్ అయిన తర్వాత క్లిప్స్ రిమూవ్ చేసేసుకొని ఇంకా పైన అన్ని ప్లీట్స్కి కలిపేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టేశాను. సేమ్ పైన ఎలా పెట్టానో కింద కూడా అలానే మొత్తం బట్టర్ క్లిప్ రిమూవ్ చేసేసి సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. సో మనం కట్టేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక దగ్గరికే ఉండి బౌండ్ అయి ఉంటాయి. అలా పెట్టిన తర్వాత మిడిల్లో కూడా ఈక్వల్ హాఫ్ చేసుకొని ఇంకో సేఫ్టీ పిన్ పెట్టుకున్నానండి. సో మిడిల్ ఎందుకంటే మీకు అమ్మవారికి బ్యాక్ సైడ్ పెట్టి ఇలా ముందుకు 2 వస్తాయి, మీకు చూపిస్తాను. ఇలా మనం ఇదిలోపు ఒక టేబుల్ పెట్టుకొని ప్లేట్లో బియ్యం పెట్టుకొని కూజా బిందె అంటారండి, ఆ బిందె అండ్ దానిపైన కలసం పెట్టుకోవాలి. కలసంకి ఒక స్టిక్ కానీ ఏదైనా స్కేల్ కానీ టై చేసుకోవాలండి. హ్యాండ్స్కి లాగా అదే సపోర్ట్ వస్తుంది. సో ఇందాక మీకు చూపించినట్టు మిడిల్లో పిన్ పెట్టాను కదండి, అది బ్యాక్ సైడ్ ఇలా ఈక్వల్ హాఫ్స్ చేసుకొని 2 ఈక్వల్గా ఉండేటట్టు అక్కడ పెట్టుకోవాలండి. ఈ ప్లీట్స్ అన్నిటి కలిపి కూడా ఒక పెద్ద సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేను మన రెడీమేడ్గా హ్యాండ్స్ లెగ్స్ తీసుకున్నానండి, అది పెట్టేశాను. నాకు ఇది కొంచెం వీడియోలో చూపించడం కుదరలేదు, నెక్స్ట్ టైం చూపిస్తానండి డెఫినెట్గా. ఇలా బ్లౌజ్ పెట్టుకొని జస్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా పెట్టేసుకున్నానండి. ఫైనల్గా అయితే ప్లీట్స్ చూసారా బాగా వచ్చాయి, చిన్నగాను ఎక్కువ కనబడుతున్నాయి. అమ్మవారు ఫేస్ని నేను డెకరేట్ చేసుకున్నానండి మా కుందన్ సాయిని పెట్టుకొని. సో మనం ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి జస్ట్ పెట్టేసుకోవడమే, టై చేసేసుకోండి. దాని మీద కూర్చుంటుంది అమ్మవారి ఫేస్ కలసం మీద. అదేమో బాగుందండి. కావాలంటే చిన్నదైనా డబల్ టేప్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీని తర్వాత నేను ఆర్నమెంట్స్ అవన్నీ కూడా అమ్మవారికి వేసేసానండి. ఆర్నమెంట్స్ తర్వాత బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అవన్నీ ఉండి తీసుకొని డెకరేట్ చేసేసానండి. ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా ఉన్నారండి. దీని తర్వాత నేను పూజ స్టార్ట్ చేసుకున్నానండి. పూజ మొత్తం కదా అని అయ్యేటప్పటికి 1 అవర్ పట్టిందండి నాకు. ఫ్రూట్స్ నైవేద్యాలు అన్నీ పెట్టేశాను. పూజ అయిందండి నాది ఇప్పటికి. తర్వాత పేరెంటాల్ని పిలిచానండి తాంబూలం ఇవ్వడానికి. మా జున్నుగాడు వచ్చాడండి నేనేం చేస్తున్నా చూడడానికి. సో పేరెంటాలందరికీ పసుపు రాసేసి పారాని పెట్టేసి తాంబూలం ఇచ్చానండి. నా ఆశీర్వాదం తీసుకుంటాము. ఎంతమంది అయినా పిలుచుకోవచ్చు, మీ ఓపిక బట్టి. నేనైతే 11 మెంబర్స్కి ఇచ్చాను.
ఇలా తాంబూలం ఇచ్చానండి. నా పూజ అయితే ఇలా ఇలా అయిందండి. నా వరలక్ష్మి వ్రతం. హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఆల్.